హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 9 నాటి ఈనాడులోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి. సో మనకి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, దేశంలోకి $1,00,000 కోట్ల FDI, సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో దాని యొక్క ఇన్ఫ్లో గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎకానమీలో మనకి ఇంపార్టెంట్. అలానే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21. సో డిసెంబర్ 21ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగిందండి. జనరల్ నాలెడ్జ్ మనకి ఇంపార్టెంట్. అండ్ ప్రార్థనా స్థలాల వివాదంపై సుప్రీం విచారణ. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి దాని మీద జరుగుతున్న విచారణకు సంబంధించి ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబో, సో మనకి రోబోటిక్స్లో వివిధ రకాల ఫీల్డ్స్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకి రికార్డు స్థాయిలో 491కి పడిపోయింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రికమెండెడ్ లిమిట్స్ కంటే ఇది 10 రెట్లు ఎక్కువ రేట్ అండి. సో మనకి ఎంత తీవ్రంగా ఈ సమస్య ఉన్నది అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఇది ఒక గ్యాస్ ఛాంబర్ని తలపిస్తూ ఉంది. అంటే ఢిల్లీ రాజధాని అనేది ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోతుంది. ఈ వర్డ్ అనేది మనకి చాలా తరచుగా వింటూ ఉంటాం. హిస్టారికల్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే జర్మన్స్ ఒకప్పుడు ఈ జూయిష్ పీపుల్, యూదుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక రకమైన ఛాంబర్లో పెట్టి కెమికల్ గ్యాసెస్ని రిలీజ్ చేసి చంపేవారండి. సో వాటిని గ్యాస్ ఛాంబర్స్ అని పిలిచేవారు. సో అలాగా ఢిల్లీ ఒక విషవాయువులతో కూడిన గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోతుంది. ఇక్కడ మనము మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనము ఇక్కడ చూడవచ్చండి. మేజర్ మనం అబ్జర్వ్ చేస్తే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఏదైతే ఈ అవశేషాలు, విద్యుత్ కోసం థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండించడము, పరిశ్రమలలో బయోమాస్ను వినియోగించడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. అలానే మోటార్ వాహనాలు వెదజల్లే ఉద్గారాలు, వంటగది నుంచి వెలువడే పొగలు, పెద్ద ఎత్తున సాగుతున్న భవన నిర్మాణ కార్యకలాపాలు, దానివల్ల ఏం జరుగుతుందండి, మనకి పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది గాలిలో ఎక్కువగా కలుస్తూ ఉంది. అండ్ దీనివలన అలానే పంట పొలాలలో వ్యర్థాలను దహనం చేయడం కూడా ఈ పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, స్టబుల్ బర్నింగ్, పంజాబ్ హర్యానా ప్రాంతంలోని స్టబుల్ బర్నింగ్ ఈ వింటర్ సీజన్లో ఆ గాలిని ఏ విధంగా ఢిల్లీ వైపుకు తీసుకువస్తుంది జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్గా. అంటే ఢిల్లీ మీదుగా ఈ దుమ్ము ధూళితో కూడిన పొగ ఏ విధంగా స్టాగ్నేట్ అయిపోతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇలాగే ఈ శీతాకాలంలో గాలులు బలంగా వీయడము, సో ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అండి. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ హ్యూమన్ మేడ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి ఢిల్లీని ఒక గ్యాస్ ఛాంబర్ లాగా తయారు చేస్తున్నాయి. అయితే ఈ మెజర్స్లో మనం ఎక్కువగా స్టబుల్ బర్నింగ్ని కంట్రోల్ చేయాలని, డీజిల్ వాహనాలని తప్పించి మనము ఎలక్ట్రిక్ వాహనాలని ఎక్కువగా ఉపయోగించాలని, ఇలా వివిధ రకాల చర్యలకి ట్రై చేస్తున్నాము. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద ఎక్కువ ఫోకస్ ఇందులో జరగట్లేదు. సో అసలు మేజర్గా మనము థర్మల్ విద్యుత్ కేంద్రాల మీదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనేవి మనకి నార్మల్గా పంట వ్యర్థాల వెలువడేదానికన్నా 240 రెట్లు అధికంగా సల్ఫర్ డైఆక్సైడ్ని ఇవి వెదజల్లుతున్నాయండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మేజర్గా సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఎమిషన్స్ ఈ దుమ్ము ధూళి కణాలతో కలిసిన గాలిలో కలవడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇక్కడ మనము స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో, అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మనం మొత్తం 281 కిలోటన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ అనేది పవర్ ప్లాంట్స్ నుంచి విడుదలవుతుందండి. 280 కిలోటన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ అనేది
అనేది మనకి అది కూడా స్టాటిస్టిక్స్ జూన్ 2022 నుంచి మే 2023 మధ్య కాలంలోనే ఇది. అండ్ ఇక్కడ మనము దీనిని కంట్రోల్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, దాన్నే మనము ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అని పిలుస్తామండి. సో ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ని మనం ఉపయోగించడం వలన ఈ ఉద్గారాల్ని 93 కిలోటన్స్కి తగ్గించవచ్చు. సో 281 నుంచి మనము 93కి తీసుకురాగలం, అంటే సుమారు 67% ఆఫ్ రిడక్షన్ అనేది మనము చూపించగలం. అయితే కేంద్ర ప్రభుత్వాలు కానీ అండ్ ఇటు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కానీ అటువైపు పెద్దగా దృష్టి సారించట్లేదు అని ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చండి. అంటే కేంద్ర ప్రభుత్వాలు నిబంధనలను విడుదల చేసినా వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి, అండ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాటిని పాటించడం లేదు. అండ్ మేజర్గా మనము ఇక్కడ ప్లాంట్స్ ఇన్ ఫోకస్ చూస్తే 11 కోల్ బేస్డ్ ప్లాంట్స్ మనకి ఢిల్లీలో 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అలానే మనకి చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుంచి వల్ల కూడా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్నాయండి. జనరల్గా వేస్ట్ టు ఎనర్జీ అనేది మనము ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎనర్జీ ప్రాసెస్లోకి తీసుకొస్తాం. అయితే దీని వలన కూడా పొల్యూషన్ అనేది మనకి ఎక్కువ అవుతూ ఉంది. సో ఇలాంటివన్నీ మనము కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా మనము ఈ ఫ్లై యాష్ని ఉపయోగించుకోవాలండి. ఫ్లై యాష్ని మనము రహదారుల నిర్మాణంలోను, సిమెంట్ కర్మాగారాలను ఉపయోగించవచ్చు. దానివల్ల మనము ఇటుకలు, పెంకులు తయారు చేయవచ్చు. ఫ్లై యాష్ బ్రిక్స్ అంటారు. ఏదైతే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన బూడిది ఉందో ఆ బూడిది నుంచి మనము ఈ ఇటుకలు వాటిని తయారు చేసుకోవచ్చు. ఫ్లై యాష్ బ్రిక్స్ అని పిలుస్తాం మనం. సో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మనము 45% వరకు ఫ్లై యాష్ని నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఫ్లై యాష్ని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మిగతా ప్రాంతాలలో కూడా ఎక్కువగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలోకి $1,00,000 కోట్ల ఎఫ్డిఐ, సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క గణాంకాలు అనేది ఇక్కడ మనం చూడవచ్చండి. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి భారతదేశం అత్యంత ఆకర్షణీయ స్థానంగా నిలుస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య మన దేశంలోకి సుమారు $1,00,000 కోట్ల ఎఫ్డిఐ అనేది రావడం జరిగిందండి. అంటే సుమారు 84 లక్షల కోట్ల రూపాయలు మనకి ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చాయి. గణాంకాలని మనం పరిశీలిస్తే ఈ మొత్తం ఎఫ్డిఐలలో ముఖ్యంగా 25% అనేది మనకి మారిషస్ నుంచే రావడం జరిగిందండి. 25% మారిషస్ నుంచి, సింగపూర్ 24% నుంచి, అమెరికా నుంచి 10, నెదర్లాండ్ నుంచి 7%, జపాన్ నుంచి 6%, బ్రిటన్ నుంచి 5%, యూఏఈ నుంచి 3%, క్యామెన్ ఐలాండ్స్ నుంచి 2%, జర్మనీ నుంచి 2%, సైప్రస్ నుంచి 2% మనకి ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వచ్చాయండి. మారిషస్ నుంచి మనము సుమారు $177.18 బిలియన్, అలానే సింగపూర్ నుంచి $167.47 బిలియన్, అమెరికా నుంచి $67.8 బిలియన్ చొప్పున మన దేశంలోకి పెట్టుబడులు వచ్చాయండి. ముఖ్యంగా ఎఫ్డిఐల్ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న రంగాల్ని మనం అబ్జర్వ్ చేస్తే సేవలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగము, ఆటోమొబైల్, రసాయనాలు, ఔషధాలు. సో ఇవన్నీ కూడా మనకి మేజర్ సెక్టార్స్గా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ మన గణాంకాల ప్రకారం 2014-24 మధ్య భారతదేశంలోకి $667.4 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. ఇదే 2004 నుంచి 2014 చూస్తే 119% ఎక్కువ అండి. అంటే 2004 నుంచి 2014 వరకు వచ్చిన ఎఫ్డిఐలతో పోలిస్తే 2014 నుంచి మనకి 2024 మధ్య 119% ఆఫ్ ఎఫ్డిఐ అనేది ఇంక్రీజ్ అయింది. సో ముఖ్యంగా మనకి తయారీ రంగంలో $97.7 బిలియన్ రాగా 2014-24 మధ్య ఇది 69% ఇంక్రీజ్ అయ్యి ఇదే తయారీ రంగంలో $165.1 బిలియన్ చేరింది. సో మనము ఒక 10 years పీరియడ్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే సో ద గ్రోత్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇన్ ఇండియన్ సెక్టార్స్ అనేది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. అలానే మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి మధ్య డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మనము ఒక కంపెనీలో ఒక 10% లోపు షేర్స్ని వాటిని పర్చేజ్ చేస్తే దానిని
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే 10% అండ్ అబోవ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటామండి. కంట్రోల్ ఓవర్ బిజినెస్ అనేది ఎఫ్పిఐలో ఉండదు, ఎఫ్డిఐలో కంట్రోల్ ఓవర్ బిజినెస్ అనేది ఉంటుంది మనకి. అలానే ఇన్వెస్ట్మెంట్ టైం లైన్ అనేది జనరల్గా ఎఫ్పిఐ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఎఫ్డిఐ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎఫ్పిఐలో లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉండవు. ఎఫ్డిఐలో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. సో ఎఫ్పిఐ అనేది షార్ట్ టర్మ్గా ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎఫ్డిఐ అనేది ఒక దేశానికి అండ్ వాటి యొక్క కంపెనీలకి కూడా చాలా ఎక్కువ ఉపయోగం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎఫ్డిఐల వల్ల ఏ విధమైన లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైవర్సిఫైస్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్. అయితే పెట్టుబడి పెట్టేదారులకు కూడా వాళ్ళకి వివిధ రకాల పోర్ట్ఫోలియోస్ అంటే చాయిసెస్ అనేవి లభిస్తూ ఉంటాయి. అలానే ప్రమోట్స్ స్టేబుల్ లాంగ్ టర్మ్ లెండింగ్. లాంగ్ టర్మ్ లెండింగ్ అనేది సో ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ప్రొవైడ్స్ ఫైనాన్సింగ్ టు డెవలపింగ్ కంట్రీస్. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది ఒక ఫైనాన్సింగ్ సపోర్ట్గా లభిస్తూ ఉంటుంది. ప్రొవైడ్స్ టెక్నాలజీ టు డెవలపింగ్ కంట్రీస్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎఫ్డిఐలో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశాలకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కాన్స్ మనం అబ్జర్వ్ చేస్తే నాట్ సూటబుల్ ఫర్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. అంటే అన్ని రంగాలలోనూ మనము ఎఫ్డిఐని అలౌ చేయలేం. ముఖ్యంగా భారతదేశం తీసుకోండి, అణురంగం ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ టెక్నాలజీ వీటిల్లోకి మనకి ఎఫ్డిఐస్ అనుమతి లేవు. సో ఇన్వెస్టర్స్ మే హ్యావ్ లెస్ మారల్ అటాచ్మెంట్. ఎక్కువ ఎథికల్గా వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక దేశంలో మన దేశం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అయితే విదేశాలలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ మారల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. అండ్ అనెథికల్ యాక్సెస్ టు లోకల్ మార్కెట్స్. లైక్ ఇప్పుడు చిన్న చిన్న మార్కెట్స్ ఒక దేశంలో సర్వైవ్ అవుతున్నాయి, కానీ సడన్గా వాల్మార్ట్ లాంటి ఒక కంపెనీ ఎంటర్ అయ్యి పెట్టుబడులు పెట్టినప్పుడు ఏం జరుగుతుందండి, ఈ లోకల్ మార్కెట్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి మనకి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా December 21 అంటే వరల్డ్ మెడిటేషన్ డేగా December 21 యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఏటా December 21 ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం ఒకరోజు ఏటా December 21 ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస ఆమోదించిందండి. ముఖ్యంగా వసుదైక కుటుంబం అనే సూత్రాన్ని భారతదేశం వివిధ దేశాలకి పరిచయం చేయడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. యోగా, మెడిటేషన్ లాంటి భారతీయ ఈ పద్ధతులని విదేశాలకి కూడా పరిచయం చేయడం వలన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం భారతదేశం కృషి చేస్తూ ఉందండి. అలానే మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని విదేశీ ప్రజలకి కూడా పరిచయం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రార్థనా స్థలాల వివాదంపై సుప్రీం విచారణ. సో యాక్చువల్గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి కొంతమంది దానిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్స్ని ఫైల్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటనేది మనం అబ్జర్వ్ చేస్తే, The Act prohibit the conversion of any place of worship and to provide for the maintenance of the religious character of any place of worship. ఏదైనా ఒక ప్రార్థనా స్థలం ఉంది అంటే దానిని మార్చి వేరే మతానికి చెందిన స్థలంగా దానిని మార్చడానికి అధికారం లేదు. అలానే ఆ స్థలం యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని, దాని మెయింటెనెన్స్ని మార్చే అధికారం లేదు అని ఈ ప్రార్థనా స్థలాలకి సంబంధించిన ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది తెలియజేస్తుందండి. అయితే ద యాక్ట్ డిక్లేర్స్ దట్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ షల్ కంటిన్యూ టు బి ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ ఆన్ August 15, 1947. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ద సీలింగ్ డేట్ ఏదైతే ఉందో అది స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి August 15, 1947గా గుర్తించడం జరిగింది. అంటే దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధమైన చేంజెస్ చేయకూడదు. అంతకుముందు కరెక్ట్గా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధమైన రిలీజియస్ క్యారెక్టర్ ఉందో అదే
మెయింటైన్ చేయాలి అని ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందండి. అయితే కొంతమంది పిటిషనర్లు ఏం వాదిస్తున్నారండి, ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆగస్ట్ 15, 1947 అనేది, సో ఈ 1947 ఆగస్ట్ 15 యొక్క డేట్ అనేది కరెక్ట్గా లేదు. ముస్లింల దండయాత్ర సాగించిన డేట్ నుంచి మనము ఈ కట్ ఆఫ్ డేట్ని తీసుకోవాలి. సో ముస్లిం పాలకులు తమ పాలనలో ఈ హిందూ దేవాలయాల్ని ఎక్కువగా ధ్వంసం చేసి వాటిని కన్వర్షన్ చేశారు. సో ఈ యాంటీ కన్వర్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిని మనము ఆ డేట్ నుంచి తీసుకోవాలి, స్వాతంత్ర్యం వచ్చిన తేదీ నుంచి కాదు అని వీళ్ళు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురాలోని షాహీ ఈద్గా మసీదు, సంభల్లోని షాహీ జామా మసీదులను ఇలానే నిర్మించారని, అక్కడ హిందువులని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించాలని పిటిషన్లు వేయడం జరిగింది. అయితే వీటి మీద ఇప్పుడు విచారణ సుప్రీంకోర్టులో సాగుతుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబో. సో ఒక మైక్రో రోబోటిక్స్కి సంబంధించి డైఫ్రాక్టివ్ రోబోటిక్స్ అని పిలుస్తారండి. సో ఈ డైఫ్రాక్టివ్ రోబోటిక్స్కి సంబంధించి ఇక్కడే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైఫ్రాక్టివ్ రోబోటిక్స్ వలన మరింత మెరుగ్గా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వీలు కలుగుతుంది అని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. దీనిని అమెరికాకి చెందిన కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేశారు. యాక్చువల్గా ఈ కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 40 to 70 మైక్రాన్ల ఈ సూక్ష్మ రోబోని తయారు చేశారండి. ఇప్పుడు దానికంటే అత్యంత సూక్ష్మంగా 2 to 5 మైక్రాన్ల పరిమాణం కలిగిన రోబోని ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇంత అత్యంత సూక్ష్మ రోబో ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఈ డైఫ్రాక్టివ్ రోబో అనేది కాంతి వివర్తనం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఒక రంధ్రం గుండా ప్రయాణించేటప్పుడు లేదా ఏదైనా అవరోధం ఎదురైనప్పుడు కాంతి వంపునకి గురి కావడమే మనము కాంతి వివర్తనం అని పిలుస్తామండి. దీనినే మనము డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని పిలుస్తాము. సో ఈ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని ఉపయోగించుకుని ఇది వర్క్ చేస్తుంది కాబట్టి దీనిని డైఫ్రాక్టివ్ రోబోస్ అని పిలుస్తారండి. సో ఈ ప్రక్రియతో ముడిపడిన సూక్ష్మ చిత్రీకరణ విధానానికి, అంటే మైక్రోస్కోపిక్ ఈ లెన్సింగ్ వీటికి సంబంధించిన విధానానికి అతి కొద్ది తరంగదైర్ఘ్యాల స్థాయి కలిగిన కాంతితో చర్య జరిపి దానిని ఆకృతిని తీర్చగలిగే చిన్నపాటి రోబోలు అవసరం. సో దానికోసమే మనము ఈ అత్యంత సూక్ష్మమైన డైఫ్రాక్టివ్ రోబోస్ని తయారు చేయడం జరిగిందండి. సో వీటి కదలికల కోసం బ్యాటరీ కానీ బయట నుంచి ఎలాంటి ఎనర్జీ కానీ అవసరం లేదు. దీనిని అయస్కాంత క్షేత్రాల సాయంతో కదిలిస్తారు. నానో పరిమాణంలో ఉండే వందలాది అయస్కాంతాలను ఇందుకు ఉపయోగించారు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉపయోగించి ఈ రోబోస్ని కదిలించడానికి ప్రయత్నిస్తారు. ఈ రోబో ఘన ఉపరితలంపై లార్వాలా కదులుతుంది. అదే ద్రవాల్లో అయితే ఇది ఈత కూడా కొడుతుందండి. ఈ రోబోలు సొంతంగా లేదా వాటికి అమర్చిన మైక్రోస్కోపిక్ లెన్సుల ద్వారా చిత్రీకరణ అనేది సాగిస్తుంది. వీటి యొక్క యూజెస్ని మనం అబ్జర్వ్ చేస్తే సాధారణ మైక్రోస్కోప్ వీక్షించలేనంత విస్పష్ట చిత్రాలను ఈ రోబోతో పొందవచ్చండి. ముఖ్యంగా చిన్నపాటి ఆకృతుల్లో తలెత్తే ఒత్తిడిని ఇది కొలవగలుగుతుంది. అంటే వెరీ స్మాల్ పోర్షన్స్లో మనం కూడా వీటిని మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిఎన్ఏపై పరిశోధనలు వంటి రంగాలలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. వెరీ మైక్రోస్కోపిక్ ఈ వీటిలో కూడా మనము ఈ అత్యంత సూక్ష్మ రోబోలైన డైఫ్రాక్టివ్ రోబోస్ని ఉపయోగించి మనము పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ ప్రక్రియకి ఇది మనకి సమర్థవంతంగా చేపట్టడానికి అవకాశం కల్పిస్తుందండి. సో అలానే భవిష్యత్తులో ఈ డైఫ్రాక్టివ్ మైక్రో రోబోలు ఒక సమూహంలాగా పనిచేసి హై అండ్ రెజల్యూషన్తో కూడిన సూక్ష్మ పరిశీలనలకు వీలు కల్పిస్తాయి. సో ముఖ్యంగా కణాలు, కణజాలాలకు సంబంధించిన లోతైన పరిశోధనలకు ఈ డైఫ్రాక్టివ్ రోబోస్ అనేవి సహాయపడతాయి అని ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సమృద్ధిగా దిగుబడులు. సో ఇది మనకి ఫుడ్ గ్రెయిన్స్ యొక్క దిగుబడికి సంబంధించిన కొన్ని గణాంకాలని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, దేశీయంగా మేలు రకం వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల సాగులో ఆధునిక సాంకేతికతల వినియోగము అధికమవుతుంది. అధునాతన విధానంలో సేద్యంపై రైతుల్లోనూ అవగాహన పెరిగింది.
ఫలితంగా ఇండియాలో కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సో మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది మనకి గణనీయంగా ఇక్కడ పెరిగింది అనేది అబ్జర్వ్ చేయవచ్చు. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2015లో మనకి 25.2 కోట్ల టన్నుల ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది జరిగితే 2016లో 25.2 ఉంది, 2017కి వచ్చేటప్పటికి 27.5 ఉంది, 2018లో 28.5, 2019లో 28.5, 2020లో 29.8, 2021లో 31.1, 2022లో 31.6, 2023లో 33, 2024లో 32.9 కోట్ల టన్నుల మనకి ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ స్మాల్ అబ్జర్వేషన్ మీరు చూస్తే 2015 నుంచి 2023 వరకు ఇంక్రీజ్ అవుతూనే వస్తుందండి. బట్ 2024లో కొంత మనం ఇక్కడ తగ్గుముఖం చూసాం. 2022లో 33 కోట్ల టన్నులు ఉంటే 2024లో 32.9 కోట్ల టన్నులు మాత్రమే మనము ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది చూసాం. అంటే స్వల్పంగా తగ్గింది. అంటే రేపు ఎగ్జామ్లో 2015 నుంచి 2024 వరకు కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు 2024లో కొంతవరకు మనం వెరీ మైన్యూట్ బట్ స్వల్ప తరుగుదల అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. దీనిని మనము ద ఎకానమీ ఇన్ 2024 నివేదిక ఆధారంగా ఈ గణాంకాలని మనం ఇక్కడ చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 16 నగరాలలో PPP పద్ధతిలో రహదారుల అభివృద్ధి. సో ఈ PPP మోడల్ అంటే ఏంటండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏం జరుగుతుంది? కొలాబరేషన్ బిట్వీన్ ఏ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఆఫెన్ ఆన్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ ద ప్రైవేట్ పార్ట్నర్ మే ఫైనాన్స్, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. అంటే ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేటు రంగ సంస్థలు కలిసి లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే రోడ్లు కావచ్చు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కావచ్చు, సో ఇట్లాంటి వాటిని నిర్మిస్తాయి. ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ పెట్టుబడులు పెడతారు, ప్లానింగ్ చేస్తారు అండ్ దానిని అమలు కూడా చేస్తారు. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి లాభాలు గడించిన తర్వాత దానిని ప్రభుత్వానికి అప్పచెప్తారు. దీనిని మనము PPP మోడల్ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 16 నగరాలలో ఈ PPP మోడల్ విధానం ద్వారా రహదారులని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందండి. మొత్తం 642 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టులని సిద్ధం చేయడం జరిగింది, నివేదికలని. దీనిలో రోడ్ల అభివృద్ధి మరియు 10 ఏళ్ల వరకు నిర్వహణ ఈ కాంట్రాక్టర్లే తీసుకుంటారు. ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ 10 ఏళ్ల వరకు వీటి మెయింటెనెన్స్ బాధ్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వివిధ నగరపాలక సంస్థలలో విశాఖపట్నంలో ఎక్కువగా 253 కిలోమీటర్ల మేర మనకి ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలానే విజయవాడ కావచ్చు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా వివిధ రకాల నగరాలలో మనకి సుమారు 16 నగరాలలో మనము ఈ PPP మోడల్లో రహదారులను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసిందండి. సో ఇక్కడ 10 ఏళ్ల వరకు ఆదాయం గుత్తేదారులదే అని ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. టెండర్లు దక్కించుకునే గుత్తేదారులు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి వాటిపై 10 ఏళ్లలో వివిధ రూపాలలో వచ్చే ఆదాయాన్ని తీసుకొని ఉన్నారు. లైక్ రోడ్డుకి ఇరువైపులా కావచ్చు, రోడ్డుకి మధ్యలో ప్రచార బోర్డుల్ని, అలానే వాహనాల పార్కింగ్ స్థలాలు ఉంటే వాటిపై వచ్చే ఆదాయాన్ని కూడా ఈ గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లకి చెందే విధంగా ఈ నిర్వహణ బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పి ఈ విధంగా వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా ప్రతిపాదనలు అనేది రెడీ చేయడం జరిగిందండి. సో ఇది మనకి PPP మోడల్లో రోడ్ల అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది అనేది ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చపాటా మిర్చికి ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు. సో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాటా మిర్చికి వచ్చే నెలలో అంటే వచ్చే ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు లభించనుంది. సో కమింగ్ ఏప్రిల్ ఏదైతే ఉందో ఆ కమింగ్ ఏప్రిల్లో మనకి భౌగోళిక గుర్తింపు ఈ చపాటా మిర్చికి లభించనుంది అని మనకి తెలుస్తుందండి. ముఖ్యంగా మనము ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఈ భౌగోళిక సూచిక అనేది నిర్దిష్ట భౌగోళిక మూలం కలిగిన ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం. సో ఆ మూలం కారణంగా ప్రత్యేక లక్షణాలు, స్వభావం లేదా ఖ్యాతిని కలిగి ఉంటుంది. సో ఏదైతే ఈ GI ట్యాగ్ ఉన్న వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ఏం తెలియజేస్తాయండి? ఏ ప్రాంతం నుంచి ఇవి వచ్చాయి, వాటి మూలాలు ఏంటి అనేది తెలియజేస్తుంది.
కొన్ని ప్రాంతాలలో కొన్ని స్పెషాలిటీ ఉంటుందండి. లైక్ ఆర్టిఫిషియల్గా కావచ్చు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, లేదా న్యాచురల్గా కూడా కావచ్చు. సో ఇలాగా మనకి ఆ వస్తువుల తయారీ కానీ, అక్కడ ఉండే నేలల్లో ఉండే స్వభావం వలన సహజంగా కానీ వాటికి కొంత ప్రత్యేకత వస్తుంది. సో ఆ ప్రత్యేకతని, ఆ భౌగోళిక విశిష్టతని తెలియజేసేదే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఇది మనకి ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మరియు ట్రేడ్ సంబంధిత మేధో హక్కుల అంటే ట్రిప్స్ ఒప్పందము. సో ఈ రెండిటికి ప్రకారం ఈ జిఐలు మేధో సంపత్తి హక్కులలో ఒక అంశంగా గుర్తించబడ్డాయి. సో మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాము. సో ఈ ఐపీఆర్ రైట్స్లో వివిధ రకాలు ఉంటాయి. లైక్ కాపీ రైట్స్ ఉండొచ్చు, ట్రేడ్ మార్క్స్ ఉండొచ్చు. సో అలాంటి వాటిలో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఒక రకమైన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్గా గుర్తించబడింది అకార్డింగ్ టు ట్రిప్స్ అగ్రిమెంట్ కావచ్చు అండ్ ప్యారిస్ కన్వెన్షన్ కావచ్చు. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ జిఐ ట్యాగ్ అనేది కూడా ఒక రకమైన మేధో సంపత్తి హక్కుగా గుర్తించబడిందండి. భారతదేశంలో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉండే పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన భౌగోళిక సూచిక రిజిస్ట్రీ ఈ జిఐ ట్యాగ్లని జారీ చేయడానికి బాధ్యత వహిస్తుంది. సో ఇది మనకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి. అలానే తెలంగాణ రాష్ట్రానికి చెందిన చపాటా మిర్చికి ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు కూడా లభించనుంది. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ మనం అబ్జర్వ్ చేస్తే, చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. సో మనం ఆల్రెడీ దీనిని డిస్కస్ చేయడం జరిగింది. అలానే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతమైంది. దీనిని 2024 డిసెంబర్ 5న షార్ వేదికగా దీనిని ప్రయోగించడం జరిగింది. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని తీసుకుని ప్రయోగవంతంగా కక్షలో ప్రవేశపెట్టడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా యొక్క తదుపరి అధిపతిగా వ్యాపారవేత్త, ప్రైవేటు వ్యోమగామి అయిన పైలట్ జేర్డ్ ఐజాక్మాన్ని నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే నాసా యొక్క నూతన అధిపతిగా మనకి ఈ జేర్డ్ ఐజాక్మాన్ని నామినేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకి సెకండ్ ర్యాంక్ దక్కిందండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 27 గ్రామ పంచాయతీలకు 9 అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటిస్తూ ఉందండి. అందులో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని పెదపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంక్ అనేది లభించింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.